అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిషనల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక ఆయన తర్వాత ఆ స్థాయిలో ఏదైనా సోషల్ మీడియాలో బాగా రోస్ట్ చేసి పడేసేటువంటి నేత ఎవరైనా ఉందంటే అది రోజా గారని చెప్పుకోవచ్చు. మరి నిన్న ఆమె యొక్క ప్రతిఫలితం అంటే ఒకళ్ళు చేసిన పాపానికి శిక్ష ఏమో తెలియదు, కానీ జోగి రమేష్ గారితో మాట్లాడినటువంటి ఒక 47 సెకండ్ల ఒక నిడివిలో ఉన్నటువంటి ఒక చిన్నపాటి బయట సడన్గా లీక్ అయింది. అది లీక్ చేసారో తెలియదు, కానీ తప్పు చేసేసాం, ఏ మూల నుంచి ఏ క్షణాన్ని ఎవరికి ఏమవుతుందో, ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారో, ఇది ఒక పెద్ద నేషనల్ ఇష్యూ అయిందని చెప్పని ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజంగా సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. మరి రోజా గారి వ్యాఖ్యలపై మీరేమంటారు? ఆ వీడియో లీక్ అయింది, దాన్ని విపరీతంగా వైరల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోతలో వీళ్ళ శాస్త్రలో అన్నీ కూడా మరుగున పడిపోయి అది ప్రపంచాన్ని గిరగిర గింగిరాలివి అన్నట్టు ఏదో పాట వచ్చింది కదా, అలా తిరిగేసింది. దాన్ని సమర్థించుకుంటా పూర్తిగా వినండిరా పచ్చమంద అది ఇది అని మాట్లాడుతున్నారు, కానీ మేము వినరా, ఇదే వింటాం. ఎందుకంటే మీ పశ్చాత్తాపం 4 గోడల మధ్య నవ్వుకుంటా మాట్లాడుకున్నా మీలో ఒక రకమైన పాపభీతి, భయం, పశ్చాత్తాపం కనపడుతుంది. మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి మీరు ఎంత పశ్చాత్తాపడినా పని జరగదు. అంటే నిష్కృతి లేని పాపం చేశారు మీరు. ఎంత దుష్కృతి, ఎవరో ఊహించినది, మీకు చేయాల్సిన అవసరం లేనిది చేశారు మీరు. మీకు ఏం రోగం అని చెప్పేసి అటువంటి అడల్ట్రేషన్ చేస్తారో, కల్తీ చేస్తారో, నకిలీ నెయ్యి వాడతారో. స్వామివారి పట్ల తురుష్కముష్కరులు కూడా, అంటే మన దేశాన్ని ఆక్రమించి కనుమలని దాటి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుని దుర్మార్గాలు, దౌర్జన్యం చేసి దేవాలయాలు ధ్వంసం చేసి ఆస్తులు కొల్లగొట్టిన వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి దగ్గర ఆగిపోయారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్యమతస్థులై కూడా వాళ్ళ అన్యమతాన్ని ప్రచారం చేయాలనుకుని ఉద్దేశపూర్వకంగా చేసి కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలకే పరిమితం అయ్యారు, కానీ దేవస్థానాలని, దేవీ దేవతల్ని అపచారం చేయటం, ధ్వంసం చేయటం అనే కార్యక్రమానికి మొదలు పెట్టలేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా హిందువులు అందరూ ఈ దేశం కోసం ఎందుకు ఏది కట్టిపడేసి ఉండిస్తుంది అనేటువంటి పాయింట్ మీద వీళ్ళ ధర్మాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాల్ని బ్రేక్ చేస్తే వాళ్ళలో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళు మనోస్థైర్యం కోల్పోతారనేటువంటి భావన, సలహాలు వాళ్ళకి వచ్చినా కూడా మన జీవన విధానం జోలికి రాలేదు. వాళ్ళు కోరుకున్నదోటే వాళ్ళ క్రౌన్, వాళ్ళ కిరీటానికి, వాళ్ళ సింహాసనానికి, వాళ్ళ థ్రోన్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించమని కోరుకున్నారు. వాళ్ళు మనల్ని 2వ తరగతి పౌరులుగా చూశారు తప్ప మనలో అన్ని విషయాలు, మన సంప్రదాయాలని, కట్టుబాట్లని అన్నీ గౌరవించారు. మీకేం రోగం వచ్చిందని చెప్పేసి స్వామివారి పట్ల అపచారం, దేవీ దేవతల విగ్రహాలకు అవమానం, దేవాలయాల ధ్వంసం లాంటివి చేసి రథాలు తగలబెట్టి ఏకంగా కలియుగ దైవం, కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల విశ్వాసం, కులదైవం ఇలవేల్పు శ్రీనివాసుడికి మీరు ఇంత అపచారం చేస్తే, ఆ దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేస్తే, ఆ దివ్యక్షేత్రాన్ని మలినం చేస్తే, మీరు ఈ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మీరు చేసుకున్నా అది ఫలించదు. పశ్చాత్తాప పడినా సరిపోదు, తూగదు మీరు చేసిన పాపానికి. మీకేం లోటుని? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అండ చూసుకుని లక్షల కోట్లు కొల్లగొట్టేశాడు. 5 ఏళ్ల అధికారంలో అంతులేని సంపద పోగేసుకున్నాడు. అంత బంగారమే పెట్టారు, చాలా వరకు డబ్బు. బంగారం ఎంత రేట్ అయిపోయింది చూసి, అలా కూడా పెరిగిపోయింది, పాపం పెరిగినట్టు వాళ్ళ సంపద. ఆడేదో 1,00,000 కోట్లు కొట్టేయడం ఉన్నావా, అందులో సగం 50,000 కోట్లు బంగారమే పెట్టాడనుకో, ఇప్పుడు 8,000 కోట్లు అయిపోయింది. అది ఎంత రేటు పెరిగిపోయింది. అలా కూడా నీ పాపం పెరిగినట్టు నీ సంపద పెరిగింది కదా. ఇక్కడ ఈ నెయ్యి, కల్తీ నకిలీ నెయ్యి వాడి స్వామివారి కైంకర్యాలు, ప్రసాదాలు, అలాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక దేవస్థానాలకు మీరు ఈ సప్లై చేసి ఫుడ్ అడల్టరేషన్ చేసి చిన్న కల్తీ చేస్తే, ఏదన్నా తినే పదార్థాల్లో, తీపి పదార్థాల్లో రంగు కలిపితేనే అడల్టరేషన్ నుంచి పెద్ద కేసులు అవుతాయి కదా. మీకు ఇప్పుడు ఏం చేయాలి? మేము ఫుడ్ కార్పొరేషన్ అసలు ఊరుకోదు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఖచ్చితంగా ఇది కూడా పెడుతున్నారు మీ మీద కేసు. మీరందరూ బాధ్యులే. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన, బలవంతంగా చేసిన, బలవంతంగా చేయాల్సి వచ్చిన వాడు కూడా భరించాల్సి వస్తుంది. ఒక షిప్లో ఒక పాపాత్ముడు ఉంటే మొత్తం మునిగిపోతారు. సరే, ఇక్కడ ఇది తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి డిబేట్లకు వెళ్ళి కూర్చున్నా మన వాళ్ళని నోట్లోకి వాళ్ళు అంటే చొరబడిపోయి మరి వాళ్ళు మాట దాటనివ్వరు, అలా చేస్తున్నారు. కానీ నిన్న చూసుకుంటే ఈ వీడియోకి ధీటుగా అంతే రేంజ్లో కూడా రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి గారు మాట్లాడినటువంటి ఒక డిబేట్ బీభత్సంగా వైరల్ అయిపోతుంది. సో ఆయన ఒకటే సే ఎస్ఆర్ నో, అంతే, ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా. ఎలా ఉంటుందంటే అండి,
మీకు ఓటుకొండకి మోత ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర విషయం ఉండదు, ఎక్కువ మోగారు జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్, రోజా, ఇంకా చాలామంది. అది ఓటు శబ్దం అని తెలిసిపోతుంది అందరికీ. ఏకంగా సుబ్బారెడ్డి రిపోర్ట్లు వచ్చిన తర్వాత పూర్తి పాఠం చదివిన తర్వాత జరిగింది కానీ జంతుకో కనపడలేదు లేదని ఎవడు చెప్పాడయా మీకు, పూర్తిగా చదువు. అందుకనే మీరు విద్య లేని వింత పశువులా ఉండొద్దు, ఎంతో కొంత చదువుకుని లేదా చదువుకున్నవాడి చేత చదివించుకుని వినాలి, పూర్తిగా పాఠాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం డిఫెన్స్లో పడిందని గట్ట అనుకోకూడదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి అలాగే అనిపించి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్ద మనిషి అంటే పూర్తిగా మనకు విషయం తెలిసే వరకు దాని మీద స్పందించొద్దని ఆయనే ఆదేశాలు ఇచ్చాడు. అందుకనే నోరు మూసుకుని మీకన్నా ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. అవసరం అయితే మీరు మాట్లాడితే వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళు మాట్లాడుతూ మీ చెవుల నుంచి రక్తం వచ్చేస్తుంది. మీకన్నా వాళ్ళు అన్ని రకాలుగాను పై చేయి ఉన్న వాళ్ళే. ఇవాళ రోజా గారు వాళ్ళు మాట్లాడుకున్న ఒక క్లిప్ వచ్చింది కదా, దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు, పూర్తి పాఠం వినాలి. పూర్తి పాఠం అంటే ఏమవుతుంది, అందులో ఫైనల్గా చెప్పింది అదే. వాళ్ళు బెంగెట్టేసుకున్నారు ఏమైపోద్దో అని. ఇక్కడ అర్నాబ్ గోస్వామి గారు తెలుసుకోండి, నేషనల్ మీడియా ఎవడో కూడా అర్నాబ్ గోస్వామి నోటికి చిక్కకూడదు. ఇప్పుడు నరమాంస భక్షకులైన క్రూర మృగాలు ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ కొన్ని అడవిలో, శుభ్రంగా మొత్తం మాంసాన్ని భక్షించి రక్తాన్ని కూడా నాకెత్తే ఆనమాలు లేకుండా. అర్థమైందా మీకు? అలాగ అతని నోటికి దొరికితే చీల్చి చెండాడేస్తాడు, నిలువుగాను అడ్డంగాను కూడా చీల్చేస్తాడు. అతని నోట్లో పడితే అతను సమాధానం చెప్పాలంటే నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, నువ్వు నిజం మాట్లాడాలి, నువ్వు నిజమే మాట్లాడుతున్నానని నువ్వు నమ్మాలి. అప్పుడు కూడా అతను ఎదుర్కోవడం కష్టమే. అలాంటిది కంప్లీట్ ఫేక్, కంప్లీట్ ఫౌల్ గేమ్ ఆడి, కంప్లీట్ ఫ్రాడ్ చేసి, భయంకరమైన అపచారం చేసి ఇన్ని వేల గుండెలు ఉండాలి అతను ఎదుర్కోవడానికి. ఆయనకి తోడు జ్యోత్స్నా తిరునగరి, ప్రొఫెసర్ జ్యోత్స్నా తిరునగరి. ఏదైనా వస్తువుని మండించాలంటే పెట్రోల్ పోయాలి లేదా అగ్గిపోలు వేయాలి, ఏం అవసరం లేకుండా మండిపోయింది ఆవిడ. సెల్ఫ్ బర్న్. అసలు ఆ అగ్నికీల దాటికి మీరు ఒక పక్కన అర్నాబ్ గోస్వామి మార్చి కొడుతున్నారు వాళ్ళిద్దరు. అవతల బిక్కు చచ్చిపోయి ఇదేదో కోర్టులో ఉంది అన్నాడు. కోర్టులో ఉంటే ఇది ప్రజా కోర్టులో న్యాయస్థానంలో ఉంది, దాని మీద మాట్లాడకుండా మరి ఇంత నోరు మూసుకూరుకున్నారు మీ వాళ్ళు. మాట్లాడుతున్నారు కదా, క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. మీకు మీ స్థాయికి మీ బతుక్కి వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పాలా. తప్పులన్నీ మీరు చేస్తారో, పైగా నిందా పరిహార హోమం అంట. అది సిగ్గుచారం పెట్టలే, నీకు సిగ్గుచారం లేదని తెలుసు, మరీ ఎంత గొడ్లోడు తీసుకున్నట్టు వ్యవహారం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. సార్ ఇక్కడ అర్నబ్ గోస్వామి గారు అంటే చాలా వరకు అంటే మనకు వినిపించే మాట ఏంటంటే ఆయన బీజేపీకి ప్రోగా ఉంటారు, అలాగే స్టాండ్ తీసుకుంటారని. అంటే ఇక్కడ బీజేపీ పెద్దలు తాము స్పందించడం కాస్త అంటే ఆలోచనలో పెట్టుకుని ఇతనితోనే ఇదిగో మేము మీతోనే ఉన్నాము అన్నట్లు మాట్లాడిస్తున్నారన్న మాటలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలు ప్రతిదానికి స్పందించరండి. స్పందించాల్సిన వాళ్ళు ఎవరంటే ఆర్ఎస్ఎస్ నుంచి, హిందూ విశ్వ పరిషత్ నుంచి, అఖిల భారత హిందూ సమాజం మహాసభ నుంచి, బజరంగ దళ నుంచి, ఇంకా అనేక పీఠాలు, ఆశ్రమాలు, స్వామీజీలు, వీళ్ళందరూ స్పందించాలి. ఎందుకంటే హిందూ మతం అనేటువంటిది ఒక జీవన విధానంగా భావిస్తాం మన దేశంలో. హిందూ మత ధర్మ ప్రచారకులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ధర్మమే ప్రచారం చేస్తారు. సనాతన సంప్రదాయ భారతీయ జీవన విధానాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. మన సంస్కృతి ఎంత గొప్పదో ప్రపంచానికి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని మైక్రో లెవెల్లో చూసి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఉంటారు. చిన్న విషయం, రోడ్లు వెడల్పు చేసినప్పుడు కానీ గుడిలు జోలికి వెళ్ళి గోడను తాకితే కూడా వాళ్ళు స్పందిస్తారు. సెలెక్టివ్ అమ్నేషియాలాగా ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, ఇది చాలామందికి సందేహం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉందా ఎవరికైనా, వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నారా, వాళ్ళు ఆగమని చెప్పారా? ఈవెన్ తెలంగాణలో కూడా మాట్లాడలేదు, ఏపీలో కూడా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? చాలా తక్కువ. వాయిస్ మందర స్థాయిలో వస్తుంది, బిగ్గరగా రావట్లేదు. ధ్వని, ప్రతిధ్వని కూడా వాళ్ళదే ఉండాలి. అక్కడ ధ్వని మాత్రం వస్తుంది, ప్రతిధ్వని లేదు. ధ్వని అంటే వాళ్ళు చేస్తున్నారు సౌండ్, దానికి రియాక్షన్ రావట్లేదు. ఎకో సిస్టమ్ పెట్టేసి ఎవరు మాట్లాడకుండా కూర్చున్నారు. ఇలా కూర్చుంటే ఎలా కుదిరితే అధికారాన్ని అప్పనంగా భుజించవచ్చు, కానీ ఒక ధర్మానికి ఏదైతే నీ బేస్ ఏదైతే ఉందో అంతర్వాహినిలా ప్రవహిస్తుందో, సరస్వతీ నదిలాగా. సరస్వతీ నది బయట కనిపించదు, భూమిలో ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహిని అంటారు దాన్ని.
ఈ ఈ మానవ జీవితం భారతీయుడిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంతర్వాహినిగా హిందుత్వమే ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు మతం మారవచ్చు, వేరే ఆచారాలను ఆచరించవచ్చు, కానీ నీలో అంతర్వాహిని హిందూ జీవన విధానం. హిందూ జీవన విధానం మతం కాదు నేను చెప్పేది, జీవన విధానం. దానికే బీటల వారి దాని ఉనికిని ప్రశ్నించే విధంగా దైవం మన అందరం కూడా ఒక శక్తిని, ఒక మూలకాన్ని మనం దైవంగా భావించి అదొక విజిలెన్స్, సర్వైలెన్స్గా భావిస్తాం మనం. దాని ప్రభావంతో పాపభీతితో మనం కొనిపించాలు చేయడానికి, అనాగరికంగా వ్యవహరించడానికి ఆలోచిస్తాం ఆ సర్వైలెన్స్ ఉండబట్టి. ఒక షాపింగ్ మాల్కి వెళ్తావు, నువ్వు సర్వైలెన్స్ లేదనుకో ఆ చాక్లెట్ బాక్స్ తీసి జైలు పెట్టేసుకుంటాం, అవునా కదా? ఆ సర్వైలెన్స్ ఉందంటే బాబు ఇంతకు చూస్తాం. లేదా ఒక ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది, సర్వేలెన్స్ ఉంటే ఇందుకు వచ్చిన కూడా పెద్ద మనుషుల్లాగా యాక్ట్ చేస్తారు, లేదంటే గబగం పట్టించుకుంటారు, లిఫ్ట్లో గట్ట పట్టించుకుంటారు చూడు, అలాగా. అదే సర్వేలెన్స్. ఆ సర్వేలెన్స్నే వీళ్ళు ఒక శక్తిగా, మహాశక్తిగా, భగవంతుడిగా, అతీత శక్తిగా భావించి హిందువులందరూ కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణతో ఉండడానికి ఒక శక్తిని ఆరాధిస్తారు. 10 మంది ఆడిన మాట పాడియే చెల్తుంది, 10 మంది మాట్లాడిన మాట ఒక మంత్రమే చెల్తుంది. అత్యంత పవర్ఫుల్గా, శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే 10 మంది నడిచిన దారి బాట అవుద్ది, ఆ 100 మంది నడితే రహదారి అవుద్ది. ఇది హిందువులు నమ్ముతారు. భారతీయ సంస్కృతి, పురాణాలు, రామాయణ, భాగవత, మహాభారతాల్లో అదొక గైడ్. ఇవాళ జరుగుతున్న మన జీవన స్థితిగతులు, సమాజం మార్పు, మనుషుల మనస్తత్వాల గురించి అదొక గైడ్ లాగా ఉంది మనకి. ఆ రాజకీయాలు ఉన్నాయి, అందులో మానవత్వం ఉంది, సర్వమానవ సౌభ్రాతృత్వం ఉంది, కుల వివక్ష ఉంది, దాన్ని ఎలా ఛేదించాలో ఉంది. ప్రతి ప్రశ్నకి సమాధానం భగవద్గీతలో ఉన్నది. నీకు ఒక మనిషి నువ్వు ఎలా బతకాలో, నువ్వు ఏం చేయకూడదో కూడా అందులో ఉంది. అంతకు మించింది ఏముంది? మన సంస్కృతి ఎంత గొప్పదే. అలాగే బైబిల్లో కూడా వాళ్ళకి సంబంధించి ఇలాంటి వేరే రకంగా ఉండొచ్చు, కానీ అందులో కూడా మంచిగా బోధిస్తుంది. జీవన విధానానిపైనే ఒక బాంబు లాగా వేశాడు కదా. అలాగే ఖురాన్లో కూడా ఏ మత గ్రంథమైనా బోధించేది ఒకటే, మానవుడు మానవుడిలా ఉండమని, మానవత్వంతో ఉండమని, మనిషిని మనిషిగా చూడమని, మానవుడే మాధవుడని చెప్పింది. కాబట్టి మీరు మీ ఇష్టమైనట్టు మాట్లాడి దేవుడు నన్ను ఏం చేయడు, మా మతంలో అయితేనే మేము జాతకుంటాం, ఆ మతంలో దేవుడు ఏం చేయడు అంటే అదొక రాయి అనుకుంటే నీ బుర్రలో రాయి ఉన్నట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఏం లోటు ఉందండి? సుబ్బారెడ్డికి ఏం లోటు ఉందా? ఫోన్లే మొన్నటిదాకా అడుక్కు తిన్నాడు, ఇప్పుడే అవకాశం వచ్చింది, అంగిడే కానీ మింగిడి లేదు, చాలా ఆకలిగా ఉన్నాడు, 2 ఇడ్లీ కాదు 4 ఇడ్లీ తిన్నా అంటానికి లేదు కదా. ఎప్పుడో రాజశేఖర రెడ్డి అయ్యాంలోనే వైజాగ్లో కొల్ల కొట్టేశాడు, చాలా సాకు రోజులు 200-300 కొట్టేశాడు కోట్లు. అది ఎంత అయిపోయి ఉంటుంది ఇప్పటికి 20 ఏళ్ళలోనూ. ఇంకా ఏం చేసుకుంటారు? ఇది బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని వేల పాటలు పాడాడు, ఎంత ప్రతిష్ట, ఎంత ఆస్తి, ఎంత సంపద. ఆయన జీవితం క్షణం బొంగురం అయిపోలేదు. అంతిమ సంస్కారాలు కూడా ఆయనకి అత్యంత సన్నిహితులు వెళ్ళలేకపోయారు. జయలలిత, ఆంధ్రుడు అందాలంటాడు శోభన్ బాబు గారు, స్వర్గీయ నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఏం తీసుకెళ్ళాడు? కీర్తి మాత్రం ఉండించుకున్నారు వాళ్ళు. మీరు అదే కోరుకోవాలి. జీవితం క్షణ బొంగురం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి క్షణాల్లో బయలుదేరి వెళ్ళే ముందు శుభ్రంగా టిఫిన్ చేసి అందంగా మంచి ఇస్త్రీ బట్టలు కట్టుకుని ఎక్కువ కూర్చొని ఉంటాడు, వెళ్ళి ఏది మాట్లాడాలో చూసుకుంటూ ఉంటాడు. తారుమారు అయిపోలేదు జీవితం. రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి వెళ్దామని పంచగట్టుకుని బయలుదేరాడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది దారిలో? ఏ జీవితం ఏది శాశ్వతం కాదు. ఈ పాపాలు ఎందుకు చేయాలి? నువ్వు కోట్లాది మందికి నువ్వు ఎందుకు మనోవేదన కలిగించాలి? భక్తుల విశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీయాలి? వాళ్ళ మనోభావాలు ఎందుకు గాయపరచాలి? నీకు ఏం తప్పు చేశారు ఎవరన్నా? నీకు హిందువులందరూ ఓట్లు వేయలేదా? నీకు నిన్ను ఆరాధించలేదా? నీ బాబు ముఖం చూసాను నిన్ను ఆరాధించారు కదా. నీ ముఖం నాకు నచ్చపోయినా ఏడు ఎలా ఉన్నాడు అనుకున్నా కానీ బాగానే ఓట్లేశారు కదా. మీ వికృత శాస్త్రంలో పైశాచిక మనస్తత్వం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చూసి అసహించుకుని దూరంగా జరిగిపోవాలనుకుని కూడా నీకు మద్దతు ఇస్తున్నారు చాలామంది. ఇంకా వాళ్ళని గౌరవించి, నీ కూడా ఉన్న వాళ్ళని గౌరవించి, వాళ్ళ మత విశ్వాసాలను గౌరవించాలనుకున్న బాధ్యత లేదా మీకు? దేవదేవుడి కైంకర్యాలు, ప్రసాదాల్లో మీరు నకిలీ నెయ్యి వాడటం అనేటువంటిది మీరు జీవితంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు. కుంభీ పాకం అంటారు దీన్ని. పెద్ద బాణల్లో మరిగి ఆ అడల్టరేషన్ నెయ్యి మరగబెట్టి అందులో మిమ్మల్ని ఏపేసినా కానీ ఆ పాపం పరిహారం అవ్వదు మీకు. గరుడ పురాణంలో శిక్షలన్నీ ఏకకాలంలో మీ మీద ప్రయోగించిన ఖచ్చితంగా చాలామంది ఏమి పుక్కటి పురాణాలు అంటారు.
అక్కడ ఏమీ లేకుండా ఏది ఉండదండి అక్కడ. మనిషి ఊహ. నేను చాలా చిన్నప్పుడు ఒక పుస్తకం చదివాను నేను. అందులో అంతరిక్ష యాత్ర, అంతరిక్షంలో వేరే గ్రహానికి వెళ్ళటం, వేరే గ్రహవాసులతో అక్కడ కూడా ఒక జీవన విధానం, ఒక జీవులు ఉండటం అనేటువంటి ఆ కవి, ఆ రచయిత యొక్క మైండ్ నుంచి ఒక ఊహాజనితమైన కథనం వెలువడింది. ఓకే సార్. ఇప్పుడు నిజంగా లేవాయి జరుగుతున్నాయి కదా. ఇలాంటిది ఇప్పుడు మనిషిని పోలిన మనిషిని సృష్టికి ప్రతి సృష్టి రావట్లేదా? శోభన్ బాబు గారు పాడుకుంటూ వచ్చేస్తాడు, సూట్ వేసుకుని చూస్తున్నాం కదా. ఏదైనా సాధ్యమే కదా. నువ్వు ఏది లేదనుకోకు. మన అందరికీ ఒక కొవ్వొత్తి వెలిగిస్తాం ఒక చీకటి ఉన్న గదిలో. ఆ వెలుతురు ఉన్నంత వరకు మనకు కనిపిస్తుంది, అది మాత్రమే నిజం. ఈ వెలుతురు అవతల చీకట్లో ఏమీ లేదనుకోవటం అవివేకం, అజ్ఞానం. ఈ 4 గోడల మధ్య మనం కూర్చున్నాం, మనకు కనిపించేది ఇదే కనిపిస్తుంది. ఈ గోడ అవతల ఏమీ లేదనుకుంటే ఆ గోడ అవతల 300 మంది గౌరవ చెప్పుకుంటున్నా కూర్చున్నారు అక్కడ ఒక ప్రపంచం ఉంది కదా. దాన్ని 5th డైమెన్షన్, 4 మన 3 డైమెన్షన్లో ఉన్నాం. 2 డైమెన్షన్ నిశ్చలన చిత్రం, 3 డైమెన్షన్ చలన చిత్రం, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్. ఈ ప్రపంచం ఒక విచిత్రాల కుంపటే. ఈ ప్రపంచం రోదసితో సహా ఈ భూగ్రహమే ఇదే ఒక విచిత్రం. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇవన్నీ కాదండి. గొల్లపూడి మారుతిరావు గారు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఆంజనేయ స్వామి స్తుతి ఒకటి ఉంటుంది. దాంట్లో ఆంజనేయుడిని కీర్తిస్తా ఈ ఖగోళ శాస్త్రం అంతా అందులో ఉన్నది. 1000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచానికి ఖగోళ శాస్త్రం గురించి బోధించిన, జీరో కనిపెట్టిన ఆర్యభట్టు మన దేశం వాడు. ఇదంతా వాళ్ళు సాధన వల్ల ఏదైనా సాధించవచ్చు. కామరూపం అంటే మనిషి అదృశ్యం అవటాన్ని కూడా సాధించారు మన వాళ్ళు. ఎన్నట్లకు ఒక శక్తి ఉంది కదా. నువ్వు దాన్ని నమ్మకపోతే ఎలాగా? నువ్వు కనిపించేదే, నువ్వు నమ్మిందే కరెక్ట్, మిగతా ఇది అక్కడ ఏ అపచారమైనా చేయొచ్చు. ఏ భక్తులు నీకు ఉత్తు పున్నాన్ని కుక్క పిల్లల్ని కాలుతో తంతే కూడా నీ పాపం అంటుకుంటే వెంటనే ఓ పాము కొరుతుంది నేను గ్యారంటీగాని. అయాళ్ళకి అరవపోయిన ఇంకో రోజు కొరుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పులి తిరుగుతుంది. ఎవడో చెంబట్టుకి వెళ్తాడా, పులి గట్ట ఉండతలే ఇక్కడ ఎందుకు అనుకుంటాడు. గబాలంటే ఎదుర్కొండ నిలబడిందని ఏమైపోతాడో ఊహిస్తాడా ఎవడన్నానే. పచ్చని పొలాల మధ్య అక్కడ కొంగలో పీతలో ఎండ్రకాయలు ఉంటాయి, అయ్యే తిరుగుతూ ఉంటాయి. ఏమన్నా తిరిగితే పాములు తిరుగుతూ ఉంటాయి. అలాంటి చోట ఒక పెద్ద పులి ఎంత లావు ఉన్న పులి వచ్చేసి నిలబడతాడు, ఏమైపోతాడు మనిషి ఊహిస్తాడు ఎవడన్నానే. అలాంటి ప్రమాదం మీకు ఎదురవుద్ది. అదే ఒక శక్తి, నీకు కనిపించిన శక్తి. మీరు అది ఆల్రెడీ రుచి చూశారు. 151 సీట్లతో గెలిచి నువ్వు ఓడిపోతే కూడా కనీసం 50-60 సీట్లతో నువ్వు ప్రతిపక్షంగా ఉండి నీ గొంతు బిగ్గరగా ఉండాలి, నువ్వు బలంగా ఉండాలి ప్రతిపక్షంగా. నీకు ఆ అవకాశం లేకుండా ఊడ్చావతలు పడేసిందంటే నీకు శిక్ష పడిపోయింది ఆల్రెడీ నువ్వు చేసిన తప్పుకి. చాలామంది శిక్ష పడతలేదేంటి, ఇంకా ఏదో ప్రభుత్వం చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ శిక్ష పడిపోయింది అతనికి. అతను సిగ్గు లేకుండా ఇంకా నేలను బడి కూడా దేగుతా కూడా నేను నిలబడ్డానికి కలబడతాను అని చెప్తున్నాడు. మిగతా శిక్ష కూడా పూర్తి అయిపోద్ది ఇంకా 5 ఏళ్ళు. 2029కి మేము మళ్ళీ వస్తాం. ఈ కుర్చీని ఏదే అంటే ఒక కుర్చీ పట్టుకెళ్ళి అంటించుకో ముడ్డుకి. నేను ఎవడొద్దన్నాడు? నువ్వు సెట్టింగ్లు వేసుకుంటావు అలవాటే కదా. శుభ్రంగా నీ ఇంట్లో సెట్టింగ్ వేసుకుని అసెంబ్లీ సెట్టింగ్, రాష్ట్రం సెట్టింగ్ వేసేసుకో. ఓ 10 ఎకరాలు 50 ఎకరాలు కొనేసి అది ఆ జిల్లా ఈ జిల్లా ఈ జిల్లా పెట్టేసుకుని అక్కడే నువ్వు పిచ్చోళ్ళకి తిరుగుతూ ఉండు. పర్యటనలు అయ్యి అంట పరదలు అయ్యి కట్టుకుని నేను ఎవడొద్దన్నాడు? ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి మా లోకం వేరే, మా రాష్ట్రం వేరే, మా ప్రజలు వేరే అని చెప్తాడు. వచ్చి బయటకు వచ్చి చెప్తాడు. మేము అంటాం ఇదేట్రా పిచ్చెక్కిందా మీకు అంటాం. అంటే కాదు, మా రాష్ట్రం వేరే, మా ప్రజలు వేరే అని చెప్తాడు. ఎన్ని పాపాలు చేసి మీరు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీ గురించి మేము మాట్లాడాలంటే మాకు ఖచ్చితంగా దౌర్భాగ్యం. కానీ మీరు అలాగే చేస్తారు శాస్త్రలో, మేము ఎలాగ మాట్లాడతాం. ఒకటి మాత్రం నిజం, నిన్ను ఎట్టి పరిస్థితిలో రాజకీయ ముఖ చిత్రం మీద నీకు అధికారం అనేటువంటి దాన్ని ఆమడ దూరంలో పెడతాం. అది మాత్రం గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్.